జిల్లాల పునర్విభజనతో పర్యాటకంగా ప్రాధాన్యతను కోల్పోయిన కరీంనగర్కు ఎలగందుల ఖిల్లా కొత్త పర్యాటక సొగసును తేనుంది. చారిత్రక టూరిజంలో భాగంగా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ కోటకు పూర్వ రహదారి పనులు చకచకా జరుగుతున్నాయి. దీంతో జిల్లాకు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రముఖ పాత్రను పోషించనుంది ఎలగందుల. కరీంనగర్ జిల్లాకు ఆ పేరు రావడం వెనుక ఎలగందుల ఖిల్లానే కారణం. 1905వ సంవత్సరం వరకు కరీంనగర్ జిల్లా ప్రధాన కేంద్రంగా ఎలగందుల వెలుగొందింది. ఆ తర్వాత జిల్లా కేంద్రాన్ని కరీంనగర్కు మార్చారు. అప్పటి ఖిల్లా పాలకుడైన కరీముల్లా ఖాన్ పేరు మీదుగానే కరీంనగర్కు ఆ పేరు వచ్చిందని చరిత్రకారులంటారు. యాదవరాజులు, కాకతీయులు, ముసునూరు పాలకులు, మొఘలాయిలు, అసఫ్ జాహీలు, నిజాంలు ఇలా ఈ కోటలో అధికారం చేతులు మారుతూ వచ్చింది. రాజరికం పోయాక ఈ కోట బాగోగులను పట్టించుకునేవారు కరువవడంతో శిథిలావస్థకు చేరుకొని గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. 1905 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉండబడింది. ఇప్పుడు ఆ జిల్లాను కరీంనగర్ జిల్లాగా మార్పిడి చేయబడ్డది. మరి గతంలో మానేరు ముంపుకు గురైనటువంటి మా ఎలగందల్ దాన్ని ఒకప్పుడు దాదాపు కొద్ది రాజులు ఏలిన కోటగా గుర్తింపు ఉండేది. ఇప్పుడు గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబడ్డది. తెలంగాణ ప్రభుత్వము పూర్ణ వైభవంగా రోడ్డు సంక్షేమ కార్యక్రమంగా రూపొందించింది. అది పూర్తిగా కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం సుత పూర్తిగా దాన్ని పనులు జరిగే విధంగా బడ్జెట్ నిధులు విడుదల చేసి మరి ఈ పర్యాటక కేంద్రము కూతదూరంలో 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా అప్పటి ప్రభుత్వం తీర్చిదిద్దింది. కాబట్టి దానికి బస్సు సౌకర్యం సుత కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను, చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ కరీంనగర్ జిల్లా స్మార్ట్ సిటీగా ఉన్నది కాబట్టి అది పర్యాటక కేంద్రంగా ఉంటే అది కూతలో దూరం ఉంది కాబట్టి కూతవేటి దూరంలో ఉంది కాబట్టి ఈ పర్యాటకులంతా ఈ ఎలగందలకు అందరూ మొగ్గు చూపుతారు. కాబట్టి అట్టి సౌకర్యం కల్పించే విధంగా నిధులు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలను పూర్వవైభవాలు మా ఎలగందల కిలను ఎలగందల గ్రామంను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎలగందల కిలకు పర్యాటక కేంద్రంగా పూర్వవైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక స్థానిక చారిత్రక కట్టడాలకు ప్రాధాన్యత పెరిగిన క్రమంలో టూరిజం శాఖ కోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జిల్లాల పునర్విభజనకు ముందు పాత కరీంనగర్ జిల్లా ఇటు ఆధ్యాత్మికంగానూ అటు చారిత్రాత్మకంగానూ అనేక దర్శనీయ ప్రాంతాలను కలిగి ఉండేది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలతో పాటుగా రామగిరి ఖిల్లా, జగిత్యాల ఖిల్లాలు ప్రముఖ దర్శనీయ ప్రాంతాలుగా ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఎలగందుల పాత రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరగడంతో అక్కడి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌండ్ అండ్ లైట్ షో ఆర్ట్ చేసిన నిధులు లేక పక్కదారి పడ్డాయి. కరీంనగర్కు కూతవేటు దూరంలో ఎలగందుల్ అభివృద్ధి లేక ఇన్ని రోజులు వెనకబడింది. ఇప్పుడు డ్యాంపై రహదారి నిర్మాణం పనులు వేగంగా జరగడంతో ఎలగందుల గ్రామానికి పూర్వ వైభవం రానుంది. దీనికోసం పర్యాటకులను ఆకర్షించేందుకు కరీంనగర్ నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు. ఈ బ్రిడ్జితోని ఇప్పుడు చాలామంది కూడా మా ఎలగందల కిలా ఉన్నది, దొన్మినార్ ఉన్నది, పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ రోడ్డు చేయబట్టి ఈ బ్రిడ్జి తొందరగా ఎంత తొందరగా అవుతున్నది, ఇంకా తొందరగా కూడా కావాలి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు రివర్ ఫ్రంట్ కూడా ఇప్పుడు చెక్ డ్యామ్ది కూడా డ్యామ్ వస్తుంది కాబట్టి మనకు బ్రిడ్జి వేస్తుంటేనే మనకు చాలా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది సంతోషపడుతున్నారు. ఎందుకు అనంటే ఈ డ్యామ్తో మన బ్రిడ్జితోని ఎంతమందికి మాకు ఉన్న ఎలగందల నుంచి కరీంనగర్కు చుట్టూ తిరుగుతానేమో 14-15 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడి నుంచి మాకు పోయే మన ఎలగందల నుండి కరీంనగర్కు కేవలం 6 కిలోమీటర్లన్నర 7 కిలోమీటర్లు అంటే మాకు 7 కిలోమీటర్లు మాకు డిస్టెన్స్ తగ్గుతున్నది. ఇటు మేము మా ఎలగందలు కాకుండా ఇప్పుడు చాలామంది ఆ బావుపేట నుంచి కూడా మన ఎలగందల మీదకి వెళ్ళే ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళే చాలామంది వెళ్తూనే ఉంటారు. అంటే మా ఒక్క గ్రామాన్ని కాకుండా మా ఉన్న చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈరోజు సంతోషపడే రకం ఉన్నది. అంటే బ్రిడ్జి ఎంత తొందర అయితే మా ఉన్న చుట్టుపక్కల జనాలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పర్యాటక కేంద్రం కూడా తొందరగా అభివృద్ధి చెందాలి, ఇంకా చెందాలి. ఎందుకంటే చాలామంది కూడా ఎలగందలకు
వస్తున్నారు, కానీ ఏమున్నది దానికి ఉన్న సవలతులు లేకుండా పోయినది.